బ్రేకింగ్ లో చూస్తున్నాం. మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లకు అందించే స్టైఫండ్ను భారీగా పెంచింది. ఒకేసారి 15% పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనరసింహ నివాసానికి వచ్చి జూడాలు చర్చలు జరిపారు. స్టైఫండ్ 15% పెంచినందుకు మంత్రికి జూడాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, జూడాలు అడిగినది ఎంత అండ్ ప్రభుత్వం పెంచినది ఎంత శాతం మేర, అలాగే దీనికి సంబంధించి జూడాలంతా సాటిస్ఫైగా ఉన్నారా? భారీగా పెంచినట్టు అనుకోవచ్చా? ప్రధానంగా జూడాలు ఇప్పటికే వాళ్ళకు అతి తక్కువగా మాకు స్టైఫండ్ ఉందని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. 15% అనేది పెంచడం పట్ల కూడా వాళ్ళు దీనికి సాటిస్ఫై అవుతారు అని చెప్పేసి కూడా జూడాల అయితే ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లకు కూడా భారీగా స్టైఫండ్ పెంచడంతో సో వాళ్ళు కూడా ఏదైతే జూడాలు రేపటి నుంచి తలపెట్టినటువంటి ఏదైతే 30వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాన్ని రద్దు చేసుకునే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చలు చేయడానికి సంగారెడ్డికి బయలుదేరి జూడాలు, ఇటు సీనియర్ రెసిడెంట్ కూడా బయలుదేరి కొద్దిసేపట్లో వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో మంత్రితో భేటీ అయిన తర్వాత ఈ యొక్క సమ్మె రద్దు, రేపటి నుంచి వెళ్ళబోతున్నటువంటి సమ్మెను రద్దు చేస్తున్నట్టు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఇంటర్నల్ కు సంబంధించి ఏదైతే నెల 29,729 రూపాయలు పెంచడం, దీనికి సంబంధించి వివిధ ఎవరైతే ఇటు మెడికల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ గౌరవ వేతనం కూడా ఇందులో ప్రభుత్వం పెంచింది కాబట్టి సో దీనికి సంబంధించి వాళ్ళందరూ సాటిస్ఫై అవుతా ఉన్నారని చెప్పి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దీంతో పాటు డిఎంజీ పరిధిలో ఉన్నటువంటి 16,444 పోస్టులను కూడా మరో సంవత్సరం రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, మల్టీ టాస్కింగ్ లో పనిచేసే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ గా ఉంటుందని చెప్పి కూడా సో వాళ్ళు భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రెండు ప్రధాన డిమాండ్ గా వాళ్ళు సమ్మెకి వెళ్దామని అనుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 15%తో కూడినటువంటి ఏదైతే జీవో జారీ చేయడం జరిగిందో దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారికంగా జూడాలు ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తోంది. పెంచినటువంటి స్టైఫండ్ చూసినట్టయితే పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో 67,032 రూపాయలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ లో 70,755 రూపాయలు, ఫైనల్ ఇయర్ లో 74,782 చొప్పున స్టైఫండ్ ఇక నుంచి అందించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో 1,06,461 రూపాయలు, సెకండ్ ఇయర్ లో 1,11,785 రూపాయలు, థర్డ్ ఇయర్ లో ఉన్న వారికి 1,17,103 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇక నుంచి సో ప్రభుత్వం అందివ్వబోతా ఉంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా 92,575 రూపాయల నుంచి 106,465 రూపాయలకు పెంచుతున్నట్టు జీవోలో అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో మంత్రిని కలిసిన తర్వాత సమ్మె విరమణ చేసే ప్రకటన అయితే మనకు తెలుస్తుంది. ఇక సీనియర్ల రెసిడెంట్లు, సీనియర్ డాక్టర్ల విషయానికి వచ్చినట్టయితే సీనియర్ డాక్టర్లు మరిన్ని డిమాండ్లు మంత్రి ముందు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వల్ల దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్లకు సంబంధించి మరి ప్రభుత్వం ఎక్కడ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం ముందుగా చర్చలకు ఆహ్వానించింది, కానీ చర్చలు జరగక ముందే ఈ యొక్క 15% ఏదైతే స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేయడం జరిగింది. సో మరి దీని పట్ల వీళ్ళందరూ కూడా వైద్యులు ఎట్లాంటి అంటే మంత్రి ముందు ఎట్లాంటి ప్రస్తావన చేస్తారు, ఎందుకంటే చర్చలు జరగక ముందే 15% ఏ విధంగా పెంచుతున్నారని అడుగుతారా, లేదంటే సో ఇతర డిమాండ్లు ఏమైనా మంత్రి ముందు ప్రస్తావన చేస్తారా, అసలు ఏం జరగబోతా ఉందనేది మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకేసారి 15% అనేది పెంపు అనేది గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చెప్తా ఉన్నారు జూడాలు కూడా. సో ఈ 15% స్టైఫండ్ పెంచడంపై అయితే వాళ్ళు దీనిపై సాటిస్ఫై అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక మరి ప్రభుత్వం మరి కాసేపట్లోనే జూడాలతో అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లతో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా సో ఏం ప్రకటించనున్నారో అనేది సో మరి కాసేపట్లోనే మనకు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.